హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ మెంతి మటర్ పలావ్ అయితే తయారు చేసుకుందామండి. మెంతి కూర అనగానే చేదుగా ఉంటుందనుకుంటారు కదా! చేదు లేకుండా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మెంతి కూర అనేది. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. దాంట్లో ఒక ఇలాచి, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, అలాగే బిర్యానీ ఆకు, కొన్ని మసాలా దినుసులు, మిరియాలు, లవంగాలు కూడా వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు మీకు కొంచెం కలర్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్‌ది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పులావ్ అనేది. నేనైతే మెంతి కూర ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి. దాన్ని తీసుకొని కట్ చేసుకున్నాను. అలా కడుక్కొని పెట్టుకొని ఒక బౌల్ తీసుకుంటున్నాను నేను దాని నిండా. ఇప్పుడు మెంతి కూర అనేది చాలా బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఇలా పైకి రావాలి మెంతాకు కూరల నుంచి. అలా మాడిపోకుండా సిమ్‌లో పెట్టుకొని చాలా ఫ్రై చేసుకోవాలి దీన్ని. చూడండి ఎలా ఫ్రై చేసుకుంటున్నానో. అలా ఫ్రై చేసుకుంటే చేదు అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే వేరే రైస్ కూడా తీసుకోవచ్చు. నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను. రైస్ క్వాంటిటీ కూడా మెంతి కూర తగ్గట్టుగా ఉండాలండి. అప్పుడే చాలా బావుంటుందిది. దాంట్లో వాటర్ అంతా పోయేంత వరకు బియ్యం విరగకుండా ఫ్రై చేసుకోండి. అప్పుడే ఆ మసాలా అంతా మన రైస్‌కు బాగా పడుతుందండి. ఇప్పుడు నేను ఒక కప్పు వరకు పచ్చి బఠానీ తీసుకుంటున్నాను. బఠానీ కూడా వేసేసి ఇందులో కలిపేసి ఒక గ్లాస్ రైస్‌కి నేను 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నానండి. అప్పుడే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది పొడి పొడిగా. మీరు వేరే రైస్ తీసుకుంటే దానికి తగ్గట్టుగా వాటర్ పోసేసుకోవాలండి. ఎప్పుడైనా అన్నం పొడి పొడిగా ఉంటేనే చాలా బావుంటుంది. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను నేను. మీరు కూడా రుచికి తగ్గట్టుగా వేసుకోండి సరిపోతుంది. ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మూత తీయండి. అలా వచ్చేస్తుంది. దీన్ని పెరుగు రైస్‌తో తింటే చాలా బావుంటుందండి.